యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం పని చేయగలుగుతారు? వ్యాపారాలు మూసుకోవాల్సిందే, కార్యకలాపాలు ఆపేసుకోవాల్సిందే. ఒకవేళ ఏదైనా జరుగుతుంటే ఇమ్మీడియట్‌గా ఎక్కడొచ్చి అటాక్ జరుగుతుందో తెలీదు. ఇలాంటి భయంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి తల్లడిల్లిపోతున్నటువంటి ఉక్రెయిన్ పౌరులు 2 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నారు. అందులో అక్కడ మిగిలున్నటువంటి మహిళలు చాలామంది విదేశాలకు వలస వెళ్ళిపోయారు. మిగిలిన్నటువంటి మహిళలు చాలా అల్లాడుతున్నారు. ఎందుకంటే భర్తలు చనిపోయి ఉపాధి లేక. వాళ్ళకి ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన సాయంతో కొత్త ట్రైనింగ్ ఇప్పించి కొత్త ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళకి ఉక్రెయిన్ సైన్యం. ఎట్లాగా అంటే బాంబు డిటెక్షన్ స్క్వాడ్స్. వీళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయడం కాకుండా రష్యా డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ఈ ప్రాంతాల్లో ఆక్రమించుకున్నాక దానికంటే ముందుకు వెళ్ళిపోతుంది, అడ్వాన్స్కి వెళ్ళిపోతుంది. మిగతా ప్లేసెస్ని మళ్ళీ వీళ్ళు ఉక్రెయిన్ ప్రజలు వాడుకుంటూ ఉంటుంటారు కదా, అక్కడ ఉక్రెయిన్ సైన్యం వాళ్ళు వెళ్ళి రష్యా వెళ్తే ఏం చేస్తుంది, ల్యాండ్ మైన్స్ పెట్టిపోతుంది, లేకపోతే బాంబులు భూమిలో పాతి పెట్టిపోతుంది. అలాంటి వాటిని డిటెక్ట్ చేయటం, లేదంటే కనుక పైనుంచి యుద్ధంలో కాబట్టి మిస్సైల్లో వేసినప్పుడు అవి భూమిలో కూరుకుపోతాయి. అలాంటి వాటికి ఏ క్షణంలో అయినా పేలచ్చు. అట్లాంటి కనుక్కునేటటువంటి పరికరాలని చేతికి అందించి అమెరికా వాళ్ళు, యూరప్ దేశాల వాళ్ళు తయారు చేసిన పరికరాలు వీళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయిస్తోంది ఫీల్డ్లో.